హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 4 బుక్స్ గురించి అయితే నేను షేర్ చేసుకుంటాను. గ్రూప్ 4కి మీరు ఏ బుక్స్ చదివారని అడుగుతున్నారు. నేనైతే ఆల్మోస్ట్ చాలా బుక్స్ అయితే రిఫర్ చేశాను. మీకోసం కొన్ని బుక్స్ అయితే చెప్తాను, నోట్ చేసుకోండి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే తెలుగు అకాడమీ జోలికి వెళ్ళకండి. నేనైతే తెలుగు అకాడమీ చదవాలని చూడండి, తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నాను. కానీ నిజంగా నా వల్ల చదవడం అయితే కాలేదు. జస్ట్ హాఫ్ కూడా కంప్లీట్ చేయలేకపోయినా. ఇందులో చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే తెలుగు అకాడమీ రెఫర్ చేయకండి. ముందు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సిరీస్, ఏదో ఒక సిరీస్ కాదు, సిరీసే తీసుకోండి. అందులో పేపర్స్ బ్లాక్గా ఉంటాయండి. పేపర్స్ అయితే బ్లాక్గా ఉంటాయి, బట్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకు కలర్ అనేది మ్యాటర్ కాదు కదా. మీరు ఆ బుక్లో చదవండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉంటాయి. చాలామంది నేను చూసాను మా ఇన్స్టిట్యూట్లో కానీ పక్కన కానీ చాలా వేరే వేరే పబ్లికేషన్ తీసుకున్నాయి. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, బట్ లోపల మాత్రం మ్యాటర్ పైననే ఉంది. గ్రూప్ 4 స్టాండర్డ్కి ఎంత ఉండాలో అంతే ఉంది, ప్లస్ మళ్ళీ ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ లేవు. కానీ బాగుంది. ఇప్పుడు మనకి సమాజం, సంస్కృతి అది ఉంది కదా, కొన్ని టాపిక్స్ అయితే వేరే వేరే దగ్గర దొరకవు. కానీ గ్రూప్ 4లో ఆ 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్కి అంతా కవర్ అయ్యే విధంగా ఉంది ఆ బుక్లో. అయితే మీరు అది తీసుకొని ఒకసారి చదవండి. వీలైతే 2-3 టైమ్స్ రివిజన్ చేయండి. దాంతో పాటు ఎక్స్ట్రా ఏం చదువుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్కి ఎస్విఆర్ ఈ బుక్ అయితే ఎంత బాగుంటుంది తెలుసా. ప్రతి టాపిక్ ఉంటుంది, మళ్ళీ ప్రతి టాపిక్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్, చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఇందులో. కానీ ఈ బుక్ ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు. ఇది మా బావ బుక్, 2012 అప్పటి నుండి నాతోనే ఉంటుంది. చూడండి, వీలైతే బుక్ తీసుకోండి. ఎస్విఆర్ రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అప్పుడు రాసిండు ప్రసన్న హరికృష్ణ, ఇప్పుడు చాలా ఫేమస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి. కానీ ఇప్పుడు ఆ బుక్ చూస్తే మాత్రం మనం అస్సలు చదవలేము, ఎంత పెద్ద బుక్ అది. జనరల్ సైన్స్కి అయితే ఇది ఎనఫ్ అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చాలా బాగుంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం వేరే కొంచెం చదువుకుంటే సరిపోతాయి మ్యాటర్. తెలంగాణ మూమెంట్కి అయితే నేను మా ఇన్స్టిట్యూట్లో నల్లూరి సురేష్ కుమార్ సార్ క్లాసెస్ అయితే విన్నాను. సార్ చాలా బాగా చెప్తాడు. నేను అంతకుముందు వినలేదు, కానీ గ్రూప్ 4 రివిజన్ బ్యాచ్ అని 10 డేస్ క్లాస్ చెప్పింది. 10 డేస్లోనే మొత్తం ఓవరాల్గా మొత్తం ఇచ్చేసింది. సో ఆ నోట్స్ నా దగ్గర ఉంది. ఆ నోట్స్ని నేను 2-3 టైమ్స్ అప్పుడు చెప్పినప్పుడే చదవడం అయితే జరిగింది. దాంతోపాటు మీరు సార్ది తెలంగాణ ఉద్యమం, సంస్కృతి, చరిత్రకు సంబంధించిన ప్రాక్టీస్ బుక్ ఉంటుంది. ఇందులో మొత్తం క్వశ్చన్స్ అంటే మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి అనే సంస్థను ఎవరు స్థాపించారు అంటే, ఇది ఎప్పుడు చేయాలంటే మనం ఒక 2-3 టైమ్స్ రీడింగ్స్ అయిపోయిన తర్వాత రివిజన్కి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనకు తెలియని ఆన్సర్స్ ఉంటాయి కదా, వెనకాల మొత్తం ఆన్సర్సే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు చదవడం కాకపోయినా కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, తెలంగాణ మూమెంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి కదండి. తొలి దశ, మలి దశ, రాష్ట్ర ఆవిర్భావం అని, దానికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ప్రాక్టీస్ కాకుండా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే చదువుకోండి. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పార్టీస్ అన్నీ ఒక దగ్గర ఇచ్చిండు, మనం చదువుకుంటే మనం ఏరి రాసుకోవాలి. ఇక్కడ చూడండి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సత్యనారాయణ, తెలంగాణ సంఘర్షణ సమితి కోహెడ ప్రభాకర్ మరియు మోచినేని కిషన్ రావు. అట్లా ఒక్కొక్క సెక్షన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ చూడండి, దాదాపు 500 క్వశ్చన్లు సెక్షన్ 3లో. సో మీకు ఏమైతే అంటే రిపీట్గా చదువుతూ ఉన్న కొద్దీ క్వశ్చన్స్ అనేవి నోటెడ్ అయిపోతాయి. మనకి మొత్తం లేకున్నా కూడా ఇన్ని పాయింట్స్ తెలిస్తే మనం ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ పేపర్ ఎట్లుంది, 4 స్టేట్మెంట్స్ అట్లా ఉన్నాయి కదా, మనం చదువుకున్న స్టేట్మెంట్లో 1-2 స్టేట్మెంట్స్ వచ్చినా కూడా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. సో అట్లా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొకటి తెలంగాణ హిస్టరీకి అయితే నేను ఇది తెలుగు అకాడమీ వాళ్ళది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, మా చిన్న చెల్లెళ్ళు కామర్స్ అన్నమాట, వాళ్ళ బుక్ నా దగ్గర ఉంటే చదివిన. ఇది కూడా చాలా బాగుంది. వీలైతే ఈ బుక్ ఉంటే చదువుకోండి. సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా చాలా దొరుకుతాయి, మంచి క్లారిటీ వస్తుంది మీకు. నార్మల్గా పబ్లికేషన్స్ అయితే ఇంత డీటెయిల్గా లేదు.
తెలంగాణ సమాజం, సంస్కృతి, సాహిత్యం దీనికి మాత్రం ఇది తీసుకున్నానండి నేను రఘుదేపాకది. ఇక్కడ అన్నీ ఒక్కొక్క దగ్గర ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడు చదవాలంటే మనకు సబ్జెక్ట్ చదివి చదివి బోర్ వచ్చినప్పుడు ఇది ఇది చదవాలి. దీనికోసమే ప్రత్యేకించి మాత్రం టైం కేటాయించొద్దు. చాలా అన్నీ మనకు తెలిసినవి ఉంటాయి. జస్ట్ మేము బయట వింటుంటాం కదా! వాళ్ళ గురించి మామూలుగా ఖాళీ టైంలో ఏం సబ్జెక్ట్ చదవబుద్ధి కానప్పుడు, టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఇటువంటి బుక్స్ చదివితే కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటుంది. మొత్తం హిస్టరీ అవి ఇవి చదువుతా ఉంటే తలకాయ బద్దలవుతది. ఓకేనా? ఇంకా వీటితో పాటు నేను ప్రతి సబ్జెక్ట్‌కి తీసుకున్నానండి. అప్పుడు బాగా ఫేమస్ వినూత్న పబ్లికేషన్స్ అని. చూడండి, తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్కృతి, సాహిత్యం, కళలు ఇది తీసుకున్నా. తెలంగాణ హిస్టరీ ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్మీడియట్ బుక్, ఈ బుక్ ఇది లేకపోతే సురేష్ కుమార్ సార్ పబ్లికేషన్స్ సంథింగ్ ఏదో పబ్లికేషన్ లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బుక్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ 2 బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ తీసుకోండి, చాలా బాగున్నాయి. అందులో వెనకాల ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, మళ్ళీ అన్నీ ఒక దగ్గరే రాసింది సార్, బాగుంది బుక్. దాంతోపాటు ఇండియన్ జాగ్రఫీ, ఇందులో చాలా మ్యాటర్ కవర్ అయిందండి. ఇప్పుడు కొత్తగా చదివే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. నేను కూడా కొత్తనే స్టార్ట్ చేసిన కాబట్టి నాకు నాకు మంచిగా అనిపించింది. ఆధునిక భారతదేశ చరిత్ర ఇది కంపల్సరీ చదవండి. దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఎక్కువసార్లు చదవండి. మీ దగ్గర ఇంకా వీలైతే 6th to 10th బుక్‌లో మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్ర అనే లెసన్స్ ఉంటాయి కదా! ఒకసారి చదవండి మంచిగా. తెలుగు అకాడమీ బుక్ చదివితే ఇంట్రెస్ట్ మంచిగా వస్తుంది. ప్లస్ బాగా గుర్తుంటుంది ఆ బుక్స్ చదివితే. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఉంటే చదవండి అవి కూడా. కరెంట్ అఫైర్స్ కూడా 6 నెలల కరెంట్ అఫైర్స్ తీసుకున్నా కానీ అసలు ఒక్కరోజు ఒక్క పేజ్ కూడా చదవలేదు ఇది. వేస్ట్. ఇంట్లో విపత్తు నిర్వహణకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళది కూడా ఒక బుక్ ఉండే. ఇది కూడా అప్పుడప్పుడు అట్లా చూసిన. అంటే మనకి బేసిక్గా కొంతమందికి చిన్న చిన్నవి కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం బెటర్ ఇది. ఇందులో కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో ఇవేం రావు కానీ కొంచెం అవగాహన వస్తుంది. అంటే మనం చదివిన మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లేటెస్ట్ ఏమేమి జరిగితే వాటి గురించి తెలుసుకుంటే సరిపోతాయి. ఇది కరెంట్ అఫైర్స్లోనే కవర్ అయిపోతాయి ఎక్కువ మ్యాక్సిమం. ఇండియన్ పాలిటీ కూడా నేను ఇదే చదివినా అండి. దీంతోపాటు నేను కోచింగ్ తీసుకున్నా కాబట్టి నాకు అక్కడే ఆ నోట్స్ చదివిన. మాకు కోచింగ్ సెంటర్లో గుంటూరు పాలిటీ సార్ అని ఉంటుండే, శ్రీనివాస్ సార్, గుంటూరు శ్రీనివాస్ సార్. సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓన్లీ షార్ట్ కట్స్ అనమాట. ఎక్కడ ఎంతవరకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఆన్సర్ ఎట్లా రాయాలంతే. ఇంత పెద్ద ఉంటుంది. సార్ నోట్స్ అంతా కలిపి మ్యాక్సిమం ఒక 100 పేజెస్ కూడా ఉండదు. సో ఆ సార్ అయితే నాకు కాంటాక్ట్లో ఉంటుండే. సార్తోని ఎప్పుడు ఏ డౌట్ అడిగినా చెప్తుండే. నాకు సార్ నోట్స్ కూడా సెండ్ చేస్తున్నా ఉన్నట్టు. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేసుకొని అట్లా చదువుకునేదాన్ని. మీరు కూడా చదివేటప్పుడు ఒంటరిగా అస్సలు చదవకండి. మీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ ఇక మీ ఫ్రెండ్స్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా, లేదంటే మీ ఫ్యాకల్టీతోనన్నా అట్లా మీరు ఏమంటారు ర్యాపో మెయింటైన్ చేయండి. చదువుతా అంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారండి, ఎవరు చేయకుండా ఉండరు. ఇంకా తెలంగాణ మూమెంట్కి అయితే నాకు ఇక్కడ పెద్దపల్లి దగ్గర ఒక సార్ ఉంటాడు, విజయ్ కుమార్ సార్ అని. ఆ సార్ కూడా చాలా హెల్ప్ చేస్తుండే. నోట్స్ పంపించడం అని, ఎట్లా చదవాలో, చదివిన గుర్తుండకపోతే ఏం చేయాలని అట్లా చెప్తుండే అనమాట. సో మీరు కూడా అట్లనే మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళ నుండి ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక్కరు చదివితే ఎప్పటికీ గుర్తుండవండి. డిస్కషన్స్ ఎక్కువ జరగాలి, తక్కువ చదవాలి, ఎక్కువ వినాలి, విన్నే గుర్తుంచుకోవాలి, విన్న వాటిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడు చదువు విషయంలో సెల్ఫిష్గా ఉండకండి. నాకే రావాలి, ఈ పాయింట్ నాకే తెలుసు అని మాత్రం ఎప్పటికీ అనుకోకండి. ఎందుకంటే అన్నీ ఓపెన్ బుక్స్. నాలెడ్జ్ అనేది ఎవరికైనా రావచ్చు, ఎవరైనా సంపాదించుకోవచ్చు. ఈ విషయం నాకే తెలుసు అని మాత్రం ఎప్పటికీ అనుకోకండి. మీకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకోండి, తెలియని విషయాలు నేర్చుకోండి. సో అలా అయితే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఇంకా నేను ఏం చేశానంటే మనకి సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ, అందులో చాలామంది అమిగోస్ 20th సెంచరీ అని కానీ, ఏమర్స్ విల్ అని కానీ చాలా 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 యాప్స్ ఉన్నాయి. ఏమర్స్ విల్ ఏం చేసిరంటే వాళ్ళు ఫ్రీ యాప్ పెట్టింది వాళ్ళ ప్రమోషన్స్ కోసం. నేనైతే అది డౌన్లోడ్ చేసుకున్నా అప్పట్లో. అందులో మంచి మంచి నోట్స్ పెడుతుండే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కానీ ప్రతి ఎవ్రీ సబ్జెక్ట్స్కి. నాకు ఫోన్ ఆన్లైన్ అయితే నేను తీసుకోలేను. ఆల్రెడీ చెప్పినట్టున్నా, నాకు హెడేక్, ఎక్కువసేపు అయితే మొబైల్ చూడలేను. సో ప్రతిదీ నాకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపించింది, నాకు తెలియదు ఇందులో వర్త్ ఉన్నదని
ఏం మెటీరియల్ కనిపించినా కూడా నేను 50-60 పేజెస్ ఉన్నా కూడా అన్ని ప్రింట్అవుట్ తీపించుకొని పెట్టుకునేదాన్ని. నా ప్రింట్అవుట్ చూస్తారా ఒకసారి? కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు. ఇక చూడండి, అమిగోస్ ఐఏఎస్ 21st సెంచరీ వాళ్ళకి సంబంధించిన అన్ని ఇచ్చిరన్నమాట దీనిలో. ఇట్లా ఏదైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఫైల్ని సేవ్ చేసుకోండి. తెలంగాణ పండుగలన్నీ ఒక దగ్గర. మనం ఎంత బుక్స్ చదివినా కూడా మళ్ళీ ఉన్నాయనుకో మన దగ్గర హ్యాండ్ బుక్స్ లాగా అయిపోతాయి. భారతీయ సామాజిక శాస్త్ర పరిచయం. ఇంకొకటి గుర్తుపెట్టుకున్న అడ్డా 24/7 అడ్డాలో ప్రతి మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిండండి. వాళ్ళు ఎట్లా అంటే క్వశ్చన్స్ ఇచ్చి క్వశ్చన్ కింద ఎక్స్ప్లెనేషన్స్. చూడండి, ఇవి ఎక్కువ చదివాను నేను. కరెంట్ అఫైర్స్ ప్రత్యేకించి ఏం ఫాలో అవ్వలేదు, కానీ లాస్ట్ మూమెంట్లో ఇట్లా వచ్చినాయి అవి 24/7 అడ్డాలో. అవి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయినా. అంటే కొంచెం అవగాహన అయితే వచ్చింది. నిజంగా నాకు కరెంట్ అఫైర్స్ చదవడం అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పుడు ఏం ఫాలో అవ్వలేదు. ఇంకా చూడండి, చంద్రయాన్ 3 గురించి ఇట్లా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మన దగ్గర ఫోన్ ఉంటుంది కదా, కంపల్సరీ సేవ్ చేసుకోవాలండి. దేన్ని వదిలిపెట్టొద్దు, ఎందుకంటే ఎక్కడి నుండైనా ప్రశ్నలు రావచ్చు. చూడండి, ఇట్లా అడ్డా 24/7లో ప్రతి మంత్లో అతి ముఖ్యమైన 100 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, అన్ని పోటీ పరీక్షల కొరకు. చూసారా? మీరు కూడా ఇట్లా ఏమైనా ఉంటే ప్రింట్అవుట్ తీసుకోండి. మనం సెల్ ఫోన్లో చదివితే మనకు చదివినట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా మైండ్లోకి అయితే ఎక్కదు. నాకు ఇదేంటి గురుకుల, కానీ అప్పుడు గురుకుల ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్తే సోషల్ ఎక్స్క్లూషన్, సంఘ బహిష్కరణ, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఇది తీసుకున్నాను. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను తెలుగు 10th వరకు తెలుగు మీడియం, ఇంటర్ నుండి ఇంగ్లీష్ మీడియం కాబట్టి నాకు తెలుగు ఇంగ్లీష్ రెండు ఎలా ఉన్నా నేను చదువుకోగలుగుతాను, రెండు అర్థమవుతాయి నాకు. సో లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం కాలేదు నాకు. చూడండి, ఇదైతే ఎంత మంచి ఉంటుంది. అమిగోస్ ఐఏఎస్ 21st సెంచరీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్పెషల్ తెలంగాణ అంశాలు, తెలంగాణకు సంబంధించిన అన్ని. ఇందులో నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినట్టు అనిపించినాయి నాకైతే అసలు. ఇట్లా హైలైట్ చేసి చదువుకొని ఇంపార్టెంట్ తీసుకున్నాక ఒకసారి చదవాలి, మధ్యలో చదవాలి. ఎగ్జామ్ పోయే ముందు 2 సార్లు రివిజన్ చేస్తే మీకు చాలా బాగా గుర్తుంటుంది. యాక్చువల్గా నాకు రివిజన్ కాలేదు, దానివల్ల అసలు ఇంకా స్కోర్ చాలా తగ్గింది. ఇవన్నీ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకున్నా, అన్నీ మంచిగా చేసుకున్నా, కానీ చదవడానికి టైం లేకుండా అసలు. చూస్తున్నారా? ఇంపార్టెంట్ పాయింట్స్. యుఎన్ఓ, ఇవి మా సార్ పంపించిన నోట్స్ అండి. చూడండి, ప్రాంతీయ తత్వం అంటే చాలామందికి సరిగ్గా తెలియదు. రీజనలిజం, ప్రాంతీయ తత్వం అంటే ఏంటిది, ఎక్కడ ఏం జరిగింది, ఒక టాపిక్ సంబంధించిన మ్యాటర్ అంతా ఒకటే దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పర్యావరణం అంటే ఏం చేయాలి, పర్యావరణంలో రకాలన్నీ చదవాలి. ఆమ్ల వర్షాలు అంటే ఏంటి, ఆహారపు గొలుసు అంటే పర్యావరణం కోసం జరిగిన ఉద్యమాలు, బీస్నా ఉద్యమం, చిప్కో ఉద్యమం, అపికో ఉద్యమం. ఇవి ఇలా చదివితే ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఏంటి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ వచ్చిందనుకో మనం ఈజీగా వేయగలుగుతాం. ఇది చదువుకోకుండా అస్సలే వెళ్ళొద్దు మనం. నర్మదా బచావో ఆందోళన అంటే నందిగ్రామ్ రసాయన ఫ్యాక్టరీ ఏంటి. ఇక్కడైతే పర్యావరణ సదస్సులు మోస్ట్ ఇంపార్టెంట్. స్టాక్ హోమ్ సదస్సు, రియో డి జెనీరియో, Rio+20, టోక్యో సమావేశం, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, బ్రట్లాండ్ కమిషన్. ఇంకా పర్యావరణానికి సంబంధించిన డేస్ అని ఇప్పుడు మంత్లీ వైజ్ డైలీ ఇంపార్టెంట్ డేస్ చదువుతాము. దాంతోపాటు ఓన్లీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంటే ప్రపంచ చిత్తడినేల దినోత్సవం, ప్రపంచ వన్యప్రాణ దినోత్సవం, పిచ్చుకల దినోత్సవం, అటవీ దినోత్సవం, వాతావరణ దినోత్సవం, దరిద్ర దినోత్సవం, జీవ వైవిధ్య దినోత్సవం, ఓజోన్ దినోత్సవం, మృత్తికా దినోత్సవం. సో పర్యావరణకు సంబంధించినవి అన్నీ కూడా మనం ఒక దగ్గర రాసుకొని రిపీట్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. ఎక్కడ నుండైనా ఏ పాయింట్ అయినా రాయొచ్చు. పర్యావరణ కాలుష్యానికి కారణాలేంటి, వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి, అవన్నీ కూడా అన్నీ ఒక దగ్గర ఇట్లా గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దండి. గ్రూప్ 4కి నేనైతే టెస్ట్ సిరీస్లో చాలా ప్రాక్టీస్ చేశాను. మా ఇన్స్టిట్యూట్లో 1000 రూపీస్ పెడితే 10 ఎగ్జామ్స్ పెడతారు.
సో, చెప్పినా గదా! ఏ ఒక్క అవకాశాన్ని గూడా ఈ కారణం వల్ల ఈ అమ్మాయికి జాబ్ మిస్ అయింది అని నేను అనుకోవద్దు. సో, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 కవర్ జేషిన. ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకోలేదు. బట్ టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ అయితే రాషిన. ఎగ్జామ్స్ అడ్డా అని ఒకటుంటది. అందులో చాలా టెస్ట్ సిరీస్‌లుంటాయి తీసుకోండి. ఎస్ఎన్‌డెస్‌లో గూడా గ్రూప్ 4కి పెట్టిండు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాం. ఎట్లా అంటే ఇగ ఇద్దరం కాంపిటీషన్. నీకెక్కువ మార్క్స్ వస్తాయి, నాకెక్కువ మార్క్స్. హెల్తీ కాంపిటీషన్ అయితే మా ఇద్దరి మధ్యలో ఉండేది. డైలీ కంపల్సరీ నైట్ ఒక ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్‌లో ఎవరికి ఎక్కువ స్కోర్ వచ్చినాయని కంపేర్ చేసుకొని, నువ్వేం తప్పు చేసినావు, నేనేం తప్పు చేసినా, దీనికి ఆన్సర్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి అని ఎవ్రీ డే మేము డిస్కస్ చేసేవాళ్ళం. సో, అట్లా కొంచెం నాకు బెనిఫిట్ అయిందని నేను చెప్పుకోవచ్చు. కరెంట్ అఫైర్స్‌కి అయితే షైన్ ఇండియా బుక్స్ ఫాలో అవ్వండి. ఇందులో ఇచ్చిన బుక్లెట్స్ మాత్రం అస్సలు పడేసుకోవద్దు. బుక్లెట్స్ బాగా చదవండి. ఇది కూడా తెలంగాణ పథకాలకు సంబంధించింది కూడా అంతా ఒకే దగ్గర ఆన్‌లైన్‌లో వచ్చింది. నేను తీసి పెట్టుకున్నాను. అన్నీ బుక్స్ చదివితే కొంచెం చదవాలనిపియదు. ఇట్లా మెటీరియల్స్ ఉన్నాయనుకోండి మనకి ఈజీగా అయిపోతాయి. మనం ఇప్పుడు ఏమనుకుంటే ఒక 1 అవర్‌లో బుక్ ముందట పెట్టుకుంటే ఇన్ని పేజెస్ అనిపిస్తుంది. ఇట్లుందనుకో తెలంగాణ పథకాలు నేను 1 అవర్‌లో చదివేస్తా అని పెట్టుకోవాలి టైం. టైం ఫిక్స్ చేసుకోవాలి దేనికైనా. చేసుకొని చదువుకోవాలి. ఫస్ట్ మీకు ఒకసారి మొత్తం చదువుకుంటూ వెళ్ళండి. బట్టిఫై చేయొద్దు. ఒక్కసారి చదువుకుంటూ వెళ్ళండి. మీకు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తది. నెక్స్ట్ టైమ్ చదివినప్పుడు ఏం చేయాలి? దాని ప్లేస్, దాని ఇయర్, ఎవరు స్టార్ట్ చేసిర్రు మెల్లమెల్లగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఒకటేసారి నేను ఇప్పుడు ఒక హరితహారమే అవుతా, దాని గురించే బట్టిఫై చేస్తా, తర్వాత ఒకటి చదువుతా అట్లా పెట్టుకోకండి. ఇంక ప్రభుత్వ పథకాల పట్టిక. ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా చేసినా అనుకో మన మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. మిషన్ కాకతీయ మార్చ్ 12, 2015 మిషన్ అంటే మార్చ్‌తోని వచ్చింది. మిషన్ కాకతీయ ఎన్ని అక్షరాలు? మిషన్ అంటే 3, కాకతీయ అంటే 2, 3, 4, 12 అంటే మార్చ్ 12. ఎప్పుడు 2015లో 12 + 3 ఎంత? 15. సో, 2015. కొంచెం ఆలోచించేటప్పుడు క్రియేటివ్‌గా ఆలోచించుకొని కోడ్స్ మనమే పెట్టుకోవాలి. కోడ్స్ ఎవరో చెప్పరు. ఎట్లా చదవాలో ఎవ్వరు చెప్పరు. మన స్ట్రాటజీస్ మనకే ఉంటాయి. మీరైతే అసలు ఈమేంది ఇంత క్రేజీగా చదివిందనుకుంటా. ప్రతి దానికి ఏదో ఒకటి ఇట్లనే గుర్తుపెట్టుకుంటా. నిజంగానే మిషన్ కాకతీయ ఎప్పుడు మర్చిపోను. మిషన్ కాకతీయ మార్చ్ 12, 2015. ఎందుకు? మిషన్ అంటే మాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చ్. మిషన్ కాకతీయ ఇక్కడ 3 లెటర్స్ అక్కడ 4. 3 4 12. సో, మార్చ్ 12. 12 + 3 15. సో, 2015 అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు కొన్ని తెలంగాణ వరుస క్రమం కూడా అట్లనే ఉంటది. నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నేను చెప్తాను. ఎకానమీకి కూడా తీసుకోండి. ఎకానమీ చదవండి. ఈ వినూత్న చెప్పిన కదా వీజీఎస్ బుక్స్ మొత్తం ప్రాక్టీస్ ఒకసారి ఒక 2, 3 రీడింగ్స్ ఇవ్వండి. దాంతోపాటు వినూత్న చదవండి. అక్కడ చదివిన పాయింట్స్ ఇక్కడ కవర్ అయితే తర్వాత మీరు బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ క్విక్ రివిజన్కి యూజ్ అయితే మన షైన్ ఇండియా వాళ్ళ దగ్గర వస్తాయి. క్విక్ రివిజన్ అప్పుడు ఇది యూజ్ చేసుకోండి. కరెక్ట్ గట్టిగా ప్లాన్ చేస్తే ఈ గ్రూప్ 4 సిలబస్ 2.5 మంత్స్లో ఈజీగా అయిపోతుంది. కేపీ సార్ యూపీఎస్సీ యూనివర్స్కి సంబంధించి టీఎస్పీఎస్సీ వాళ్ళ గ్రూప్ 2 పేపర్స్ వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టిండు. ఆ ఎగ్జామ్స్కి సంబంధించి వీళ్ళు ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు. కింద క్వశ్చన్కి ఆన్సర్ ఆన్సరే కదా, ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు ఒక్క క్వశ్చన్ అని తెలిసిపోతాయి. చూడండి, వీళ్ళైతే ఇటువంటి పేపర్స్ మీరు తీసుకోండి. ఒక 5, 6 సెట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అవగాహన వస్తుంది. చూసిందా? ఇట్లా చదువుకోండి. ఇది ఎకానమీకి సంబంధించిందండి. అల్లాడి పబ్లికేషన్స్ మన విద్య ఇది కూడా ఒక యాప్ ఉంటుంది. నేనైతే చాలా యాప్స్ సెర్చ్ చేసిన. ఎక్కడ ఫ్రీ ఉన్నా కూడా నేనైతే అస్సలు వదిలిపెట్టలేదు. అన్ని ప్రింట్అవుట్ తీసుకొచ్చుకున్నా. చూడండి, ఈ సార్ బాగా చెప్తాడు, చాలా ఫేమస్. నేను 2014లో ఉన్నప్పుడు గ్రూప్ 2 కోచింగ్ అని జాయిన్ అయినా. అప్పుడు ఎకానమీకి ఈసారి చెప్తుండే. కానీ అప్పుడు కొన్ని పరిస్థితులు బాలేక నేను అసలు అప్పుడు ప్రిపరేషన్ జరగలేదు. కానీ ఈసారి అల్లాడి అంజయ్య అని చాలా ఫేమస్. ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు. నాకు మళ్ళీ ఈ సార్ మొన్న అసలు సార్ యాప్ ఉందంట సార్‌కి, కానీ నాకు తెలీదు. మొన్న అన్ని సెర్చ్ చేస్తా ఉంటే ఈ సార్ కనిపించింది. సార్‌ని గుర్తుపట్టిన. అల్లాడి అంజయ్య మాకు చెప్పిన సార్ అని యాప్‌లోకి వెళ్ళి చూసిన. తన బుక్ కూడా ఉంది. ఎవరైనా ఎకానమీకి కావాలనుకుంటే గ్రూప్ 2 వాళ్ళైనా గ్రూప్ 3 వాళ్ళని సార్ బుక్ తీసుకోండి. ఎందుకంటే సార్ అందరికి అర్థమయ్యేలాగా ఇప్పుడు చాలామందికి బడ్జెట్ అన్ని పదాలు ఉంటాయి కానీ పదాల నిర్వచనాలు తెలియదు ఎకనామీలో. నిర్వచనం తెలిసినప్పుడు మనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఎగుమతి అంటే ఏంటి, దిగుమతి అంటే ఏంటిది, చిన్న అంటే తెలిసిన కొన్ని ఉంటాయి కదా, రాబడి, పెట్టుబడి,
బ్యాంక్ రేటు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్ అట్లా ఉంటాయి కదా వర్డ్స్. ద్రవ్యోల్బణం అంటే ఏంటిది, ధరలు పెరగాల తగ్గాల, అవన్నీ దానికి సంబంధించినవి. ప్రతి వర్డ్కి డెఫినేషన్సే కొంచెం చాలా డెఫినేషన్స్, ఒక 100-150 డెఫినేషన్స్ అనేది సపరేట్గా సార్ రాసిండంట బుక్లో. నేనైతే బుక్ తీసుకోలేదు. వీలైతే చదవండి, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా యూజ్ అవుతుంది కదా. అట్లా ఈ పేపర్ చూడండి, అట్లీస్ట్ పేపర్కి ఒక్కటి చొప్పున ఇది కేపీ సార్ది తీసుకోండి. యాక్చువల్లీ ఇది మా సార్ తీసుకున్నానంట. సార్ నాకు హెల్ప్ చేసిండు పాపం. చెప్పినా కదా మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని. చాలామంది హెల్ప్ చేసారు. నా సక్సెస్ వెనకాల నేనే కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పడానికన్నా ఒకరోజు వీడియో తీయాలి సక్సెస్ అయిన తర్వాత. తెలంగాణ మూమెంట్ కూడా ఈ నోట్స్ కూడా సారే పంపించిండు, అన్నీ ఒకే దగ్గర. కానీ ఇవన్నీ అసలు సరిగ్గా చదవడం కాలేదు, కానీ ఇవన్నీ ప్లాన్ చేసి చదివితే బాగుండేది. ఇంకా డైలమా అయిపోయింది. సగం రోజులు గురుకుల కానీ, సగం రోజులు ఇటాను. మైండ్ అసలు కాన్స్టెంట్గా లేకుండే. ఒక 2 months మాత్రం గట్టిగా చదివినా, కానీ లాస్ట్కి రివిజన్ కాలేదు. రివిజన్ అయితే ఇంకా బాగుండేది. దీంతోపాటు మీరు ఏం చేస్తారు, మెంటల్ ఎబిలిటీ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని ఉంటుంది కదా, దానికి సపరేట్ బుక్ ఏం అవసరం లేదు. రీజనింగ్కి భరత్ సార్ అని ఒక సార్ ఉంటాడు. సార్ రీజనింగ్ కోసం అయితే భరత్ కుమార్ సార్ది నోట్స్, రీజనింగ్ 3.0 క్లాస్ రూమ్ నోట్స్. ఈ బుక్ బాగుంటుంది, తీసుకోండి. ఇందులో షార్ట్ కట్స్ చాలా ఉంటాయి. మనం పెద్ద పెద్ద మెథడ్స్ చేసే కన్నా వాట్ ఈజ్ వాట్, అసలు సార్ని క్వశ్చన్ రాసి ఆన్సర్ చేసేటప్పుడు సార్ ఎక్స్ప్రెషన్ అసలు చేంజ్ ఇది అంత ఏముంది ఒకటే క్షణంలో అసలు ఆన్సర్ అయిపోతుంది. మీరు ఫాలో అవ్వండి. ఆన్లైన్లో కూడా సార్ క్లాసెస్ ఉంటాయి, చూడండి. అయితే ఎగ్జామ్కి ముందు క్విక్ రివిజన్ అని 1.5 hour 1 hour అట్లా చేసిండు అన్నట్టు. ఒక్కొక్క రోజే 10 టాపిక్స్ కవర్ చేసిండు. అట్లా చూడండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఈ ప్రిపరేషన్తో పాటు ఆల్రెడీ మొన్ననే గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అందరు అన్ని వీడియోస్ యూట్యూబ్లో అయితే చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళందరూ మారథాన్ క్లాసెస్ అని పెట్టిండు. సో మీరు అవి ఖాళీ ఉన్న టైంలో అవి చూడండి. అన్ని సబ్జెక్ట్స్కి అట్లనే ఉన్నాయి, అది ఫాలో అవ్వండి, బాగుంటుంది. ఇంగ్లీష్కి అయితే 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ సరిపోతుంది. అసలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే చదవాల్సిన అవసరం లేదు, నార్మల్ సిలబస్ ఉంది. తెలుగు మీడియం వాళ్ళైతే 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ చదువుకోండి, సరిపోతుంది. ఇంకొకటి ఏంటి, అర్థమెటిక్స్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒకటి ఫాలో అవ్వండి, సరిపోతుంది. అర్థమెటిక్స్లో మీకు ఏమైనా టాపిక్ బాగా క్రిటికల్గా అనిపిస్తే నాకు కింద కమెంట్లో చెప్పండి. నాకు తెలిసిన షార్ట్ కట్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెకండ్ పేపర్ అయిపోయింది కదా. ఇంకా అంతే, నేను చదివింది అయితే ఇంతే. చెప్పండి సరి ఫాలో అవ్వండి. దాంతోపాటు వినూత్న బుక్స్ ఫాలో అవ్వండి. ఇంకేం పబ్లికేషన్ చదవకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, టైం వేస్ట్ చేసుకోకండి. అన్ని బుక్స్ చదివితే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకటే అన్నీ ఎక్కువసార్లు రిపీట్ చేయండి, ఓకేనా. మంచి మంచి పబ్లికేషన్స్, కలర్ బుక్స్ ఉన్నాయని మోసపోకండి. అందులో మ్యాటర్ చాలా తక్కువ ఉంది, నేను మా ఫ్రెండ్స్ దగ్గర చూసిన. ప్లస్ బిట్స్ అనేవి అసలే లేవు. సో నేను చెప్పిన పబ్లికేషన్ తీసుకొని ఆన్లైన్లో యాప్స్ తీసుకొని టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత చదివినాం అనేది, మనం ప్రాక్టీస్ చేసినాం అనుకో మనకి డైరెక్ట్ బిట్స్ అనేవి ఇక్కడ స్ట్రైక్ అయిపోతాయి. మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. సో మనకి ఏమైతే టైం కూడా వేస్ట్ కాదు. ఓన్లీ చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే కనుక అన్నీ మనం చదివినవి ఉంటాయి, క్వశ్చన్స్ అన్నీ మనకు తెలుస్తాయి, ఆప్షన్స్ అన్నీ మనకు తెలుస్తాయి, కానీ ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ అనేది తెలియదు. సో అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ముందే మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, త్రూ టెస్ట్ సిరీస్ చాలా ఉంటాయి. దీంతోపాటు బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. గ్రూప్ 4 మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. నాలాగే ఎవరి ఫోన్లో చేయలేని వాళ్ళు ఉంటే ఆ బుక్స్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. వెళ్ళే ముందు ఆ బిట్స్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు ఇంతవరకు వినని బిట్స్ వస్తే ఒక బుక్ పెట్టుకొని ఆ బిట్స్ అలా రాసుకోండి, ఏం కాదు. రాయడం వల్ల కూడా మనకి ఎక్కువ గుర్తుంటుంది. నేను అట్లా కూడా కొన్ని ప్రాక్టీస్ చేసేదాన్ని. దీనితో పాటు టీఎస్పిఎస్సి గ్రూప్ 4 యాప్ అని ఒకటి ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మనకున్న 10 ఉన్నాయి కదా, 10 టాపిక్స్కి సంబంధించి 10 టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్కి ముందు ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, తర్వాత బిట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ జాగ్రఫీ అని తీసుకున్నారనుకో, అది క్లిక్ చేయగానే తెలంగాణ జాగ్రఫీలో ఉన్న లెసన్స్ అన్నీ వస్తాయి. దాని తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి. ఫస్ట్ టాపిక్ నుండి ఎగ్జామ్, సెకండ్ టాపిక్ నుండి ఎగ్జామ్, థర్డ్ టాపిక్ నుండి ఎగ్జామ్. సో మీరు అట్లా ప్రాక్టీస్ చేయండి.
నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే అట్లనే చేసిన. అవన్నీ ఫోన్‌లో చదవలేము, ప్రతిసారి గుర్తుండవని ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టుకొని అన్ని పాయింట్స్ ఒక దగ్గర రాసుకున్నా. చాలా టైం పడుతుంది కానీ మనకి ఓపిక. జాబ్ రావాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఉట్టిగానే రాదు కదా. ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే ఎగ్జామ్‌కి ఆ 10 టాపిక్స్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలి. మనం టోటల్‌గా 150 మార్క్స్ సిలబస్ పోర్షన్ చదువుకొని వెళ్తేనే మనకి 100 ప్లస్ వస్తాయి. మనం చదవడమే 2, 3 టాపిక్స్ వదిలేసి చదివినామనుకో, మనం అంటే ప్రిపరేషన్ అయ్యేది 100 మార్క్స్‌కి అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? సో, ఏ టాపిక్‌ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అన్ని టాపిక్స్ మీద ఓవరాల్ ఐడియా అన్నది తెచ్చుకొని వెళ్ళాలి. మొత్తానికి ఏం తెలియకుండా అసలు ఈ టాపికే తెలీదు, ఇది ఒక్కటి వదిలేస్తా, ఇది 2 వదిలేస్తా. ఇది మనకి అకాడమిక్ ఎగ్జామ్ కాదు. ఎందుకంటే ఛాన్సెస్ ఉండడానికి. ఒక యూనిట్ చదవకపోయినా మనకు 100% మార్క్స్ వస్తాయి అకాడమిక్స్‌లో. కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అట్లా కాదు. మీకు మనకు సిలబస్‌లో ఏమేమైతే మెన్షన్ చేశారో ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. వీలైతే సిలబస్ కాపీని ప్రింట్ తీసుకొని ఒకటికి 2 సార్లు ఆ సిలబస్ కాపీనే చదవండి. మీకు అసలు నోటెడ్ అయిపోవాలి. ఆహా! తెలంగాణ సమాజం, సంస్కృతి అంటే పలానా చదవాలి. హిస్టరీ అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు చదవాలి. మోడర్న్ హిస్టరీ అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు చదవాలి. కొన్ని అయితే సిలబస్ ఇన్ డీటెయిల్‌గా ఇస్తారు కదా! అందులో సిలబస్ కాపీ నుండి కూడా క్వెషన్స్ మనం అటెంప్ట్ చేసే విధంగా ఉంటాయి. సో, సిలబస్‌ని ఎప్పుడూ పక్కనే ఉంచుకోవాలి. టిక్ చేస్తా ఉండాలి. ఏం చదివినా, ఇంకేం చదవాలి, ఇంకెంత పోర్షన్ ఉంది. మన మైండ్‌లో ఎప్పటికి ఇవే ఆలోచన తిరుగుతూ ఉండాలి. అస్సలు డైవర్ట్ అవ్వద్దు. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి, ఏం కాదు. ఇక మాకు రిలాక్స్ అంటే పిల్లలతోనే రిలాక్స్ అయితుండే. ఎప్పుడైనా చదవబుద్ధి కాకపోతే పిల్లలతోని కాసేపు ఆడుకోవడం, ముచ్చట పెట్టడం, ఏదో ఒకటి మాట్లాడడం. సో, ఇట్లా చేసేదాన్ని. సో, మీకు ఇంకేమన్నా రిలాక్సేషన్ కోసం పేపర్ ఇవ్వద్దు ఇక. ఇది చదివి అది చదవలేదు కాబట్టి మ్యూజిక్ వినడం కానీ, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం కానీ అట్లా చేసుకోండి. కానీ ఒక విషయం చెప్తున్నా, మీ ఫ్రెండ్స్‌తో కానీ, కొలీగ్స్‌తో కానీ హెల్తీ కాంపిటీషన్ అనేది మెయింటైన్ చేయండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. మీతో పాటు ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కంపల్సరీ కంబైన్డ్ స్టడీస్ అయితే చేయండి. అంటే ఒకే దగ్గర కూర్చొని చదువుకోకున్నా కనీసం ఈరోజు ఏం చదివిర్రు, ఇంకెంత చదవాలి, ఇంకేమైనా తెలియని పాయింట్స్ ఉంటే చెప్పండి. వాళ్ళు ఎవరైనా చెప్తే తెలియని పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.